హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ యూహాన్. ఇదైతే పల్లకి అంటారండి దీన్ని. పురాతన కాలంలో ఇలాగా పెళ్ళికూతురిని, పెళ్ళికొడుకుని ఇలాగే ఊరేగించేవారు. దీన్నైతే మేన అంటారండి. పెళ్ళికూతురిని సింగిల్‌గా పుట్టింటి నుంచి తీసుకొస్తారండి. పెళ్లి చేసే అత్తవారింటికి తీసుకొస్తారు. ఇలాగా మేనలైతే తీసుకొస్తారు పెళ్ళికూతురిని. పెళ్ళయిన తర్వాత పల్లకీలో తిప్పుతారండి. ఇదైతే మేన. ఫస్ట్ పెళ్ళికూతురు ఒకళ్ళే ఎక్కుతారు ఇందులో. ఈ విధంగా పాత రోజుల్లో అయితే చేసేవారు. చాలా అందంగా ఉండేవి ఆ రోజులు. ఇదైతే పల్లకి అండి, మీకు చెప్పాను కదా! ఈ విధంగా పెళ్ళయిన తర్వాత తిప్పుతారండి ఇలాగా. మొత్తం సందులు, వీధులు అన్నీ అయితే తిప్పుతారు. ఇదివరకు రోజుల్లో ఇలా చేసేవారు. ఇప్పుడైతే ఎవరూ చేస్తలేదు. కార్ల మీద తిప్పుతున్నారు. ఇప్పుడైతే మా అన్నయ్య గారి అబ్బాయి పెళ్ళైతే అయిందండి. ఆ పెళ్ళిలో పెట్టారు సద్దగాళ్ళు. పెళ్ళయిన తర్వాత ఇలాగా మా తమ్ముడు గారి మా అబ్బాయిని అయితే పల్లకి ఎక్కించామని సరదాగా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళైతే ఎక్కించి రెండు రౌండ్లు వేసారండి. పిల్లలు కూడా చాలా చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందపడ్డారు. ఇలాంటి సాంప్రదాయాలు కొనసాగించాలని నాకు చాలా ఆనందంగా ఉంటుందండి. కొనసాగిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీస్తున్నానండి. మళ్ళీ మా వీడియో తీసి ఎవరైనా ఆసక్తి చూపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎవరికైనా ఆసక్తిగా ఉంటే కామెంట్ చేయండి. నెంబర్ అయితే ఇస్తానండి వీళ్ళది. వాళ్ళకి మాట్లాడుకుందరు కానీ వాళ్ళైతే ఎక్కడికైనా వస్తారండి. ఇలా చేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. మాదైతే కృష్ణపాలెం అండి, దేవరపల్లి మండలం. ఇప్పుడైతే తూర్పుగోదావరి అండి. ఇదివరకు అయితే పశ్చిమ గోదావరి జిల్లా. ఇప్పుడైతే మారింది. ఇప్పుడైతే మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తామండి. కామెంట్ చేయండి ఇంట్రెస్ట్గా ఉంటే. ఈ విధంగా అయితే పాత రోజులు అయితే చాలా ఆనందంగా ఉండేయండి. ఇప్పుడైతే ఎవరో చేయట్లేదు. మా మా పెళ్ళైతే 10 సంవత్సరాల క్రితం అయింది. మేము కూడా సరదాగా అప్పుడు పెట్టుకున్నామండి. అప్పుడు అప్పుడు పెట్టుకున్నాము. మమ్మల్ని చూసి చాలామంది చేసుకున్నారు. మా ఊర్లో 4-5 చేసుకున్నారు. అప్పటిదాకా ఎవరో చేసుకునేవారు కాదు. మేము చేసుకుంటే ఇలా ఈ విధంగా తిప్పుతారండి. పెళ్ళికూతురిని, పెళ్ళికొడుకుని అయితే సందుకి తిప్పుతారు. గుళ్ళుగడ ప్రతి గుండి దగ్గర ఆపి కొబ్బరికాయలు అవి కొట్టించి, ఇదొక సరదా అండి. ఆ రోజుల్లో సరదాలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. ఆ రోజులు మనకి మళ్ళీ రావు. మళ్ళీ తీసుకురావాలనే ప్రయత్నంతో ఈవిడైతే మేము చేస్తున్నామండి, మీ అందరికీ చేరవేయాలని. ఎవరికైనా ఆసక్తి కలుగుద్దని ఉద్దేశంతో వీడైతే తీస్తున్నామండి. వీళ్ళకి కూడా కొంచెం పని కలుగుతుంది. వీళ్ళకి కూడా కొంచెం ఉపాధి కలిగించిన వాళ్ళు అవుతారండి. మనకి సరదాగా ఉంటుంది. పెళ్ళి అనేది జీవితంలో ఒకసారి చేసుకుంటాం కదండి. ఆ సరదా మళ్ళీ రాదు. మళ్ళీ ఎక్కమన్నా ఎక్కరు పల్లకి కూడా. దాని గురించి పెళ్ళప్పుడే చేసుకోవాలి. ఈ సర్దాలన్నీ ఏం సర్దాలను తెచ్చుకోవాలన్నా ఈ విధంగా మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేశారు. మా పిల్లలిద్దరు అయితేని వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ పెళ్ళి వాళ్ళు చేసుకున్నారు, కానీ ఎంజాయ్ పత్రికలు చేశారు. వాళ్ళని తిప్పిన తర్వాత అయితే వీళ్ళని ఎక్కించామండి సరదాగా. లాస్ట్లో మా పెళ్లి ఫోటోలు కూడా ఉన్నాయండి. అవి కూడా చూడండి వీడియోలో. మా పెళ్ళప్పుడు తీసిన ఆల్బంలో అయితే కొన్ని తీసి పెట్టామండి. మీరు ఫస్ట్ చూసిన మేనా కూడా మా పెళ్లి ఫోటోలో అది. మీకు మేనా అంటే ఎలా ఉంటుందో తెలియని ఉద్దేశంతో ఫస్ట్ చిన్న పెట్టామండి. లాస్ట్లో అయితే మొత్తం పెట్టామండి వీడియో లాస్ట్లో. మా పెళ్లి ఫోటోలు అప్పుడు మేము చేసుకున్న అదైతే మొత్తం పెట్టాము. మేము ఎలా చేసుకున్నాం అనేది, మేనా పల్లకి అవిని. ఇదివరకు అయితే వీళ్ళు 20-30 కిలోమీటర్ల నుంచి కూడా ఇలాగే పెళ్ళికూతురిని మోసుకొచ్చేవారంట ఎక్కడి నుంచి అయినా. ఇప్పుడైతే కార్ల మీద తిప్పుతున్నారు కాబట్టి వీళ్ళు అవసరం పోయింది. దూరం నుంచి అయితే దగ్గరలో అయితే ఇలా పెళ్ళైన తర్వాత దగ్గరలో అయినా ఊర్లో మొత్తం రౌండ్ వేయించుకుంటే బాగుంటుందండి, తిప్పించుకుంటేనే. ఈ విధంగా కూడా అయితే వస్తారండి పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు కూడా. ఇలా జనం అయితే వస్తారు, సరదాగా ఉంటుంది. ఇది మా ఊర్లో చెరువు దగ్గర గుడి అండి. పోలమ్మ తల్లి గుడి అంటారండి ఇక్కడ. మా అబ్బాయి నేను కూడా పల్లకి వెనకాల తిరిగాము మొత్తం ఊరంతాను సరదాగా. ఇక్కడ గుడి దగ్గర ఆగారు. మేమైతే ఇలాగ తిరుగుతున్నాం అటు ఇటును. అక్కడ గేదెలు గట్రా వస్తుంటే అందులో ఒక అతను బాబురావు అని ఉంటున్నారండి. ఆయన కొంచెం కామెడీగా ఉంటారు. ఆ గేదెలను అయితే జడిపిస్తున్నారు, అది చూస్తున్నాం ఇక్కడ. ఆ విధంగా మీకు లొకేషన్ అయితే ఇది చాలా బాగుంటుందండి. ఇక్కడ చెరువు ఉంటుంది, ఒక పక్కన చెరువు, పక్కన తోటలు, పక్కన గుడి. అందువల్ల షూట్ చేసాము. ఇలా గుడి దగ్గర అయిపోయిన తర్వాత కొబ్బరికాయలు కొట్టేసిన తర్వాత
ఇలా తీసుకెళ్తుంటారండి ఊర్లో. మొత్తం మా ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని గుళ్ళు అయితే తిప్పుతారు. మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. చాలా బాగుంటుంది. ఈ రోజులైతే మళ్ళీ రావు. పాత కాలంలో రోజులే చాలా బాగున్నాయి అనిపిస్తుంది ఒక్కోసారి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి, ఆ పద్ధతులు వేరు. మా పెళ్ళయి 10 సంవత్సరాలు అయిందండి. అప్పుడైతే మేము పెట్టుకున్నాము. అది ఆల్బమ్ అయితే మీకు ఫోటోలు తీసి పెట్టాము, అది చూడండి. అప్పుడైతే మేము పెట్టుకున్న తర్వాత మమ్మల్ని చూసి చాలామంది పెట్టుకున్నారు. చాలామంది నలుగురు ఐదుగురు అది ఒకళ్ళతోటే స్టార్ట్ అవుద్దండి. అది మళ్ళీ మొదలవుద్ది. అలాగా ఏది చేయాలన్నా అలాగా. అలా నేనైతే గర్వంగా ఏం చెప్పుకుంటలేదు. మామూలుగా అయితే నేను చెప్తున్నాను. అప్పటి వరకు ఎవరు చేసుకోలేదు. చాలా రోజులు కొన్ని ఒక 20-30 సంవత్సరాలైనా గ్యాప్ వచ్చి ఉంటుంది. 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చి ఉంటుంది. అప్పుడు మొత్తం మానేసిన తర్వాత మేమైతే మొదలెట్టాము. తర్వాత అయితే నలుగురు అయితే తీసుకున్నారు. ఆ విధంగా ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేస్తారనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి మా పెళ్లి వీడియో కూడా వచ్చేసింది. ఈ విధంగా మేము ఆ రోజుల్లో చేసుకున్నామండి 10 సంవత్సరాల క్రితం. ఇదైతే మా పల్లకి ఊరేగింపండి అప్పట్లో 10 ఇయర్స్ బ్యాక్. ఈ విధంగా మేము కూడా చాలా ఆనందంగా మా ఫ్యామిలీ మొత్తం మాతోటే ఉన్నారు. మా వెనక నడిచారు. ఈ విధంగా జరిగిందండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు మరిన్ని చేస్తామండి. మీరు లైక్ చేసిన, కామెంట్ చేసిన కొంతమందికి చేరుతుందండి వీడియో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారు. మనకి దగ్గరలో అయినా దూరంలో అయినా వాళ్ళతో మాట్లాడుకుంటే వస్తానంటే తీసుకెళ్ళొచ్చు. ఎంత దూరమైనా వస్తారు వాళ్ళు. మనకి వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారండి. ఎవరికైనా కావాలంటే మీరు అప్పట్లో మేము ఇలా చేసుకోవడం వల్ల మాకు ఫోటోలు ఉండడం వల్ల మేము మీకు మళ్ళీ చూపించడం కలుగుతున్నాను. ఈ విధంగా అయితే అప్పట్లో చేసుకోవడం వల్ల మాకు కూడా చాలా ఆనందంగా ఉంది.